వీళ్ళు నిన్న మొన్నటి దాకా ఆ కంపెనీలో నెల జీతగాలు, కానీ ఇప్పుడు కోటీశ్వర్లు. దలాల్ స్ట్రీట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన ఒక కంపెనీ తన కంపెనీ ఉద్యోగుల్లో ఏకంగా 500 మందిని కోటీశ్వర్లను చేసింది. ఐపీఓ లిస్టింగ్ ఉద్యోగులకు జాక్ పాట్ తగిలేలా చేసింది. ఇంతకీ అదేం కంపెనీ? వాచ్ ద ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఏదైనా కంపెనీలో పనిచేసేవారు మహా అయితే కొన్నేళ్లకు సొంతంగా ఇళ్లు కట్టుకోగలరు, కారు తీసుకోగలరు. కానీ ఈ ఉద్యోగులు మాత్రం కోటీశ్వరులయ్యారు. ఎస్, ప్రముఖ ఫుడ్ డెలివరీ క్విక్ కామర్స్ సంస్థ స్విగ్గీ దలాల్ స్ట్రీట్ లో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు, దాదాపు 500 మంది స్విగ్గీ ఉద్యోగులను ఏకంగా కోటీశ్వరులను చేసింది. ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ అద్భుతం చేసింది. సంస్థ తీసుకున్న నిర్ణయం వేలాది మంది ఉద్యోగులను రాత్రికి రాత్రి కోటీశ్వరులను చేసింది. స్విగ్గీ ఐపీఓ లిస్టింగ్ ఆ కంపెనీ ఉద్యోగులకు జాక్ పాట్ తగిలేలా చేసింది. ఒక్క రోజులోనే 500 మందిపై కనక వర్షం కురిపించింది. అందుకు స్విగ్గీ సంస్థ తీసుకున్న గొప్ప నిర్ణయమే కారణం. బెంగళూరుకు చెందిన ఈ సంస్థ ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్ ప్లాన్ కారణంగా 5,000 మంది ఉద్యోగులు కోట్లకు పడగలెత్తారు. ఇలా కరోడుపతి అయిన వారిలో ప్రస్తుతం స్విగ్గీలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు మాజీలు కూడా ఉన్నారు. అందులో 500 మందికి ఒక్కో ఉద్యోగి కోటి చొప్పున అందుకోనున్నారు. ప్రస్తుతం కంపెనీ విలువ 12 బిలియన్లకు దగ్గరగా ఉంది. మిగిలిన అర్హులైన సిబ్బందికి 9,000 కోట్ల రూపాయల ఈఎస్ఓపీ ప్లాన్ లో కొంత భాగాన్ని పంచుతారు. దీని ద్వారా అనేక సంవత్సరాలు కంపెనీలో పనిచేసిన వారితో పాటు ఇప్పుడు పనిచేస్తున్న ఉద్యోగులు కూడా ప్రయోజనం పొందనున్నారు. కంపెనీ విజయాన్ని క్యాష్ చేసుకోవడానికి స్విగ్గీ తమ ఉద్యోగులకు ఐపీఓ ద్వారా అరుదైన అవకాశాన్ని అందించింది. దీంతో వేల మంది ఉద్యోగులు కోటీశ్వరుల క్లబ్ లో చేరారు. చివరి రోజు భారీగా కొనుగోలు చేయడంతో 3.59 రెట్లు సబ్స్క్రిప్షన్ వచ్చింది. స్విగ్గీ ఐపీఓ ఇష్యూ ధర 371 నుంచి 390గా ఉంది. కానీ బుధవారం ఎన్ఎస్ఈలో స్విగ్గీ షేర్లు ఇష్యూ ధర 390 రూపాయల కంటే దాదాపు 8% ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి. అంటే స్విగ్గీ షేర్లు మార్కెట్లో 420 రూపాయల వద్ద లిస్ట్ అయ్యాయి. అలాగే బీఎస్ఈలో స్విగ్గీ ఇష్యూ ధర కంటే 5.64% ఎగబాకి 412 రూపాయల వద్ద లిస్ట్ అయింది. తరువాత ఆ లాభం 7.67% పెరిగి 420 రూపాయలకు చేరింది. దీంతో తమ ఉద్యోగుల షేర్ల విలువ అమాంతం పెరిగింది. దీంతో దాదాపు 500 మంది ఉద్యోగుల దగ్గర ఉన్న షేర్ల విలువ 2 కోట్ల రూపాయల వరకు పెరిగింది. అంతేకాదు, ఈ బంపర్ లిస్టింగ్ ద్వారా 5,000 మంది స్విగ్గీ ఉద్యోగుల వద్ద షేర్ల విలువ ఏకంగా 9,000 కోట్ల రూపాయలకు పెరిగింది. ఐపీఓ కంటే ఎంతో ముందే తన 5,000 మంది ఉద్యోగులకు ఎంప్లాయీ స్టాక్ ఓనర్షిప్ ప్లాన్ కింద పెద్ద మొత్తంలో షేర్లు కేటాయించింది స్విగ్గీ. బుధవారం స్విగ్గీ షేర్లు బీఎస్ఈ, ఎన్ఎస్ఈలో లిస్ట్ అయ్యాయి. ఐపీఓ అప్పర్ ప్రైస్ బ్యాండ్ 390 రూపాయల వద్ద లిస్ట్ అయినా ఒక్కో ఉద్యోగి వద్ద ఉన్న షేర్ల సగటు విలువ 1.8 కోట్ల రూపాయలకు చేరుతుందని మార్కెట్ వర్గాలు చేసిన అంచనాలే నిజమయ్యాయి. స్విగ్గీ సేకరించిన మొత్తం విలువ 9,000 కోట్ల రూపాయలు. స్విగ్గీ తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ ఈఎస్ఓపీ తీసుకొచ్చింది. దీని మొత్తం విలువ 9 కోట్ల రూపాయలు. ఉద్యోగుల స్టాక్ ఆప్షన్ ప్లాన్ లో ఉద్యోగులు తమ కంపెనీలో స్టాక్స్ తీసుకునే అవకాశం ఉంది. షేర్లు ప్రస్తుత మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు అందించబడతాయి. దీనిలో స్విగ్గీలో పనిచేస్తున్న దాదాపు 5,000 మంది సిబ్బందికి వాటాలున్నాయి. దాదాపు 500 మంది స్విగ్గీ ఉద్యోగులు కోటీశ్వరులుగా మారనున్నారు. ఇక స్విగ్గీ ఉద్యోగులు తమ షేర్లను ఐపీఓ తర్వాత 1 నెల తర్వాత షేర్లను అమ్ముకోవచ్చు.